పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దేవుని మీద ఆధారపడిన మోషే. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో మోషే పర్వతం ఎక్కి ప్రార్థించడం మొదలెట్టినప్పుడు ఆయన చేతులెత్తి ప్రార్థించినంతసేపు ఇజ్రాయేల్ ప్రజలు విజయాన్ని సాధించేవారు. అందుకే మనం దేవుని మీద యుద్ధంలో గెలవాలని ఆలోచనతోనే మోషే యావే దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడో వాళ్ళు కొండ కిందనున్న ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో విజయాన్ని చూసేవారు. అందుకే దేవుని మీద ఆధారపడిన మోషే ప్రతి కార్యానికి దేవునితో మాట్లాడేవాడు. అందుకే మోషేని యావే దేవుడు, ఈయన నా స్నేహితుడు అని సంబోధించాడు. ప్రతి కార్యానికి దేవుని మీద ఆధారపడిన మోషే. ప్రియులారా, ఎప్పుడైతే మోషే ప్రార్థించడం మొదలుపెట్టాడో ఇశ్రాయేలు ప్రజలకు జయం, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల, ఇశ్రాయేలు ప్రజలకి స్వస్థత అన్నీ కూడా కలిగాయి. కాబట్టి నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడి జీవించగలుగుతున్నామా? కీర్తన 37:5 నీవు ప్రభువును విశ్వసించినచో అతడు నీ కార్యములు సఫలీకృతము చేయును. నిజమే. ఈరోజు మనం దేని మీద ఆధారపడుతున్నాం? కొంతమంది ముహూర్తాల మీద, మరికొంతమంది జాతకాల మీద, కొంతమంది ప్రకృతి శక్తుల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా ఈరోజు మోషే నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కార్యానికి మోషే యావే మీద ఆధారపడేవాడు. అదే మనం కూడా నేర్చుకోవాలి. భక్తులందరూ దేవుని మీద ఆధారపడి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వారే. ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థించడం మొదలెట్టాడో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో దిగ్విజయంగా విజయాన్ని సాధించేవాళ్ళు. మోషే నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన వ్యక్తిగత జీవితాలలో కానీ మనం ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడితే ఆయనే మనల్ని చూసుకుంటాడు. కీర్తన 121:1-2 వచనాల్లో చూసినట్లయితే, నేను కొండల వైపు పారచూచుచున్నాను, ఎజటి నుండి నాకు సహాయం లభించును అని. భూమి ఆకాశములు సృజించిన యావే వలన మాత్రమే అని దావీదు కీర్తనకారుడు రాశాడు. ప్రియులారా, ఈనాడు కొంతమంది ధనం మీద ఆధారపడుతున్నారు, కొంతమంది ఖండ బలం మీద ఆధారపడుతున్నారు, కొంతమంది తెలివితేటల మీద ఆధారపడుతున్నారు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే ప్రభు మీదే ఆధారపడాలి. అందుకే కీర్తన 23:1 చెప్తాడు, ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయూ లేదు. కావున ప్రభువునందు ప్రియులారా, మోషేలాగా ప్రతి కార్యానికి కూడా మనము కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మన జీవితంలో మనకు స్వస్థతనిస్తాడు దేవుడు. ఎందుకంటే యెహోవా రెక్కల నీడలో స్వస్థత ఉంది. అదే సొలొమోను జ్ఞాన గ్రంథంలో చెప్తాడు, మందుల వలన మూలికల వలన కాదు, ప్రభువా నీ వాక్యమే నన్ను స్వస్థపరచును అంటున్నాడు. కాబట్టి మనకి జయము కావాలన్నా, విజయము కావాలన్నా, లేకపోతే స్వస్థత కావాలన్నా, లేకపోతే విడుదల కావాలన్నా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం నేర్చుకోవాలి. ఏలియా అలసిపోయి కొండగోలో ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో అని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, ప్రభువా నీవే నాకు ఆధారం, ఇక నాకు ఏ ఆధారము లేదు అన్నప్పుడు భోజనం తిని 40 రోజులు ప్రయాణాన్ని కొనసాగించాడు. మనం కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడుతుంటామో దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో మనం చేసే ప్రతి కార్యములో విజయాన్ని ఇస్తాడు. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తుంటామో మనకి దేవుడు విడుదలనిస్తాడు బంధనాల నుండి. తర్వాత దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తామో మనకు దేవుడు సంపూర్ణ స్వస్థతని ఇస్తాడు. మనం చూసే అపోస్తుల చర్యల్లో పేతురు గారు నీడ పడితే చాలు వాళ్ళు
స్వస్థత పొంది ఉన్నారు ప్రియులారా. సో ప్రభు అయిన దేవుడు, ఈరోజు మనం ఒకటే ఆలోచించుకోవాలి. నేను దేని మీద ఆధారపడుతున్నాను? లోకం మీద ఆధారపడుతున్నానా? ధనం మీద ఆధారపడుతున్నానా? అధికారం మీద ఆధారపడుతున్నానా? తెలివితేటల మీద ఆధారపడుతున్నానా? లేక దేవుని మీద ఆధారపడి ఉన్నానా? ఒక్కసారి పరిశీలించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.